రెండు సమానంగా రాస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత బ్లడ్ టు బ్లీడ్ అవుతుంది అనుకో, పవర్ బ్లీడ్ కూడా అవుతుంది చాలా మంది పవర్ బ్లీడ్ కూడా రెండు సమానంగా ఉన్నాయా మేడం? సమానం చేసి, ఎందుకంటే చెప్పి మేడం ఎక్కడ పంచాయతీలు ఎక్కువ అవుతాయి అవన్నీ మీ చేత చేపిస్తే మాకు పంచాయతీలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ గ్లాసులో వాటర్ ఇక్కడ చిన్నగా పోసుకుంటారు, ఈ గ్లాసులో వాటర్ మీరు చిన్నగా దీని మీద పోసుకుంటారు. చిన్నగానే పోయండి, చిన్నగానే పోయండి. పోసేయండి మేడం. ఎందుకంటే మేము చెప్పబోయేదంతా బయట దానికి మా దానికి తేడానే కదా మేడం. ఎందుకు మీకు చెప్పాలని చెప్పమంటే మేడం, మీరు చాలా మందికి తెలియజేయగలని చూస్తున్నాను, చాలా మందికి తెలియదు ఎందుకు పుడతలేదనేది కూడా నేను మొత్తం అది బయటకు వచ్చేస్తున్నాను మేడం. అది మేడం మీరు రెండు చేతులు ఇట్లా రెండు చేతులు తీసుకోండి మేడం, ఇటు దాని మీద టచ్ చేయండి, దీని మీద ఒకేది దాని మీద ఒకేసారి. ఏది వాటర్ కంటెంట్ మేడం ఇంకా పూర్తిగా ఫెయిల్ అయింది. అది మీరు పూర్తిగా పోసినాక వాటర్ కంటెంట్ కనపడుతుందా మేడం? లేదు మేడం. మీకు అసలు ఆడ నీళ్ళే పోసామా లేదా అని మీరు బయట వాళ్ళు పిలిపిస్తే దీంట్లో మీరు నీళ్ళు పోయలేదని కూడా చెప్తారు. ఎందుకంటే తడి వస్తుంది, అస్సలు తడి డ్రై అయ్యింది. అసలు మనం బట్టలో ఉతికిన తర్వాత తడి వేసుకుంటాం, ఎందుకు గజ్జి తామర దొరద ఇన్ఫెక్షన్ అవుతుంది. మరి ఇక్కడ వాడుతుంటే తడి వల్ల రోగాలు రావాలి, సమానంగా తీసుకున్నాం. మీరు ఒకసారి దీన్ని చించుతారా మేడం? మీరు ప్యాడ్స్ అని ఏం కొంటున్నారో తెలుసా మేడం? దూది మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చే దూదిని మీరు డబ్బు పెట్టి సూపర్ మార్కెట్లో లైన్ నుండి కొంటున్నారు. కానీ వీటిలో మీకు క్లిస్టర్స్ ఉంటాయి, క్లిస్టర్స్ ఉంటాయి. ఈ క్లిస్టర్స్ మళ్ళీ గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్లో వేసి దీంట్లో సాల్ట్ వేస్తే ఆ సాల్ట్కి మీరు ఎన్ని నీళ్ళు పోసారో నీళ్ళు మళ్ళీ పక్కకు వచ్చేస్తారు. ఒకవేళ మీరు ఇది బయట వేసి చిన్నపిల్లలు కొట్టుకోనో నోట్లో పెట్టుకోనో కుక్కలు ఆవు వచ్చి తింటే అవి పిచ్చిగా అవి తిరుగుతాయి. రెండోది ఇది అరగదు మేడం. ఎప్పుడైతే సాల్ట్ వేసిందో నీళ్ళగా మారుతుందంటే భూమిలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది, బయట ఎప్పుడు నేను పెట్టినంత భూమి ఇప్పుడు దీంట్లో ఏం వేసానంటే మేడం, మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను, ఇది చదవగలరా? కుండులు క్లీన్ చేయడానికి వేస్తారు తెలుసా మేడం? ఇదే పెండి సాల్ట్ కూడా తెచ్చాయండి, అది కూడా చూద్దాం. ఇప్పుడు టీచర్కి వేసిన తర్వాత అది కలర్ పోదు, ఆ సిప్ ఆ కలర్లో వేసేయండి మేడం. వేసి ఆ కలర్ అంతా వైట్ కలర్. అంటే ఆ షిప్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ ద్వారా వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో చాలా మందికి క్యాన్సర్ మారకుండా ఆపుతుంది, తర్వాత ఎలర్జీ రానియకుండా ఆపుతుంది. తర్వాత ఎందుకంటే ఇది వాడే ప్లేసే ప్రపంచానికి దిక్కు చూసింది, పిల్లలు అనేసి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పిల్లలకు వస్తే గుడ్డోలు గాను ఇన్ఫెక్షన్ లాగా రోగాలన్నీ అక్కడ. అందువల్ల ఆ టెక్నాలజీ పెట్టడం వల్ల లేడీస్కి చాలా సమయం రానియకుండా అవుతుంది, రెండోది క్యాన్సర్ రానియకుండా అవుతుంది, తర్వాత ఇంకొక ఇన్ఫెక్షన్ కూడా రానియకుండా ఒక టెక్నాలజీ కూడా దాంట్లో పెట్టారు. అది ఎలా పనిచేస్తుంది మీకు అది దీని తాలూకా. ఏదైనా డౌట్ ఉంటే చేయొచ్చు.
మీరు కుదిరితే ఇది మీరు వాడుతూ కొద్దిమందికి చెప్పగలిగితే మేడం మీకు ₹1 వాళ్ళకి హెల్త్ బాగు చేసిన వాళ్ళు అయితే 2 రోజులు ₹1. ఎంత పడుతుంది సార్ అది? సార్ రేట్ చెబుతారా? ఆధార్ ఉంటే 190 ఆధార్ అంటే ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయి? దీంట్లో ఆరే కదా మనకి విషపర్ ₹50 ఎన్ని వస్తాయి? 10 వస్తుంది. 5 వస్తాయి. ఆధార్ కార్డు ఇస్తే ఎంత? ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఈ ఉంటే ₹270 పడుతుంది. ఆధార్ కార్డు ఉంటే ₹190. దాని ద్వారా మళ్ళీ మనకి పాయింట్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. మన స్కూల్లో సాల్వ్ చేశాను. ఇప్పుడు దీని గురించి ఏదైనా డౌట్ ఉందా మేడం? మీ రెండిట్లో ఏది బాగుంది మేడం? బాగుంది కదా? అసలు డ్రే మీకు అసలు దాని దానికి ఏమన్నా స్పెషల్ అవుతున్నాయా మేడం? ఇంకొంచెం సాల్ట్ అయితే ఇంకొంచెం అయితే భూమిలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వాతావరణాన్ని లేదు బయట పశువులు కూడా రోగాల పాలు కాకుండా ఆపుతుంది. నీరైతే మేడం అట్లా మీరు సాల్ట్ పెట్టేసి ఒక గంట తర్వాత చూసి మీరు తిప్పకపోయినా జెల్లంతా వాటర్ అయిపోతుంది మేడం. మీరు ఎంత వాటర్ దాంట్లో పోసి అంత వాటర్ వచ్చేస్తుంది. ఎందుకు సాల్ట్ వేసామంటే భూమిలో సాల్ట్ ఉంటుంది, అందుకే మనకి పంటలు పండుతుంది. అందువల్ల భూమిలో కలిసిపోయి శుద్ధి చేసి మళ్ళీ నీరుగా భూమిలో కలుస్తుంది అంటే వాతావరణానికి కూడా నష్టం కలిగించడం అని. వాతావరణానికి నష్టం కలిగేదో మనకి దోమలు పురుగులు బ్యాక్టీరియా పోకుండా సేఫ్ సైడ్గా లాక్ సిస్టమ్ ఉంది. తర్వాత కొన్ని రోగాలు రాకుండా ఇన్ఫెక్షన్ లేకుండా బయట రాకుండా మళ్ళీ టెక్నాలజీ ఒకటి ఉంది. తర్వాత తడి ఉండదు మేడం. ఇదిగో మీరు ఎంతసేపు పెట్టినా అది వాడతాం. కొద్దిమంది అయితే 3 డేకి 3 వాడే వాళ్ళు కూడా ఉన్నారు అవుట్ సైడ్. ఇది ఒక్కటి వాడితే సరిపోతుంది. అదెందుకు మీకు ఎలా తెలిసింది ఒకటే వాడితే సరిపోతుంది? క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది అంతా పీల్చిన ఇంకొంచెం పోసినా కూడా పీల్చాలి. ఇంకంతకానికి ఎవరికి ఓవర్ ఆ గ్లాసులో సగం కాడికి ఎవరికి ఓవర్ మీరు చక్కగా వాడుకుంటే నలుగురికి చేరితే కొంచెం డబ్బు కూడా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 190 అన్నారు కదా మేడం, 190 అన్నారు. ఇప్పుడు ఈ 190 మీరు వాడుతూ ఒక 10 మంది చేత రెఫర్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో మీకు ఇది ఫ్రీ వచ్చారు. ఎందుకంటే 10 మందికి అమ్మామంటే ఇది ఫ్రీ వచ్చినాయి మనకి. అంటే అప్పుడు డబ్బులు కూడా కాదు, అంటే మంచి చేస్తే మళ్ళీ మంచి తిరిగి మీకే వచ్చింది. అంటే ఒకవేళ డబ్బు థ్యాంక్ యూ మేడం. ఉపయోగపడేదే కదండి, తెలుసుకోవాల్సిందే. అక్కడ అందరూ నలుగురు చెబుతాం మేము ఇంటి దగ్గరైనా